దొండకాయ పెరుగు కూర ఏంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. రాజేష్ గారు, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ నూనె కొద్దిగా వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకుని దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ, ఇద్దరికి ఉంటే కొద్దిగా తక్కువ, నలుగురు ఉంటే కొద్దిగా ఎక్కువ. ఎంతమంది ఉంటారు ఇంట్లో? 6 మంది ఉన్నారు మేడం. అవునా? 6 మందికి చేశారా మీరు? చేస్తాను మేడం, టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. పచ్చిమిరపకాయ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. ఓకే, సో బాగా వేయించుకోవాలా? బాగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకేం వంటలు బాగా చేస్తారు మీరు? నేను థాయ్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ అవన్నీ చేస్తుంటాను. ఓ, వెరైటీ డిషెస్ చేస్తుంటారా? రైస్ టిక్, రైస్ వెర్మిసెల్లి అవన్నీ చేస్తుంటాను. అవునా, వెరీ నైస్. ఇందులో కొద్దిగా పసుపు, ఓకే, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఓకే, అంతేనా? అంత వేసి కొద్దిగా ఫ్రై చేసి. అంటే మీ దొండకాయ ఏంటి ఉడికించి పెట్టుకున్నారు ఆల్రెడీ? ఇది ఆల్రెడీ ఉడికిపెట్టాను మేడం. ఎందులో సాల్ట్ ఏమైనా వేసారా ఉడికించేటప్పుడు? లేదు మేడం, మామూలు రైస్ వేసాను మేడం. నెక్స్ట్ దొండకాయ దీంట్లో ఫ్రై చేసేస్తాను. ఉడికించి దొండకాయ ముక్కలు, ఉడికిన దొండకాయలు దీంట్లో వేసేసి ఫ్రై చేస్తాను. సో ఈ వంట ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? మంచిగా చేసుకుంటారు, బాగా చేస్తున్నారా? అవునండి. చేశారు ఇంతకు ముందు ఈ వంట ఇంట్లో? చేస్తారండి. అవునా, ఓకే. ఎలాంటి వంటలు బాగా చేస్తారు? ఫ్రైలు, ఏమన్నా ఫ్రైలు ఎక్కువ కావాలి. ఫ్రైలు ఎక్కువ చేస్తారు బాగా. అవునండి. సో దొండకాయలు వేగుతున్నప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి ఇందులో? దీంట్లో కొద్దిగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్. సో ధనియాల పొడి వేసిన తర్వాత దాంట్లో పెరుగు వేయాలి, వేసుకోండి. సో పెరుగు కాంబినేషన్ మెయిన్ కాంబినేషన్ బాగుంటుంది. సో పెరుగు కాంబినేషన్లో చేయాలని ఎలా అనిపించింది? ఎక్కడైనా చూసారా? కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మేము కూడా ట్రై చేస్తాము, బాగుంటుంది. ఓకే, సో బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే, సైడ్ డిష్లో బాగుంటుంది ఇది. అవునా, సైడ్ డిష్లో కూడా బాగుంటుందా? ఇంకొంచెం బాగా దగ్గర పడిపోతే సైడ్ డిష్లో బాగుంటుంది. ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేయండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. దొండకాయ పెరుగు కర్రీ రెడీ. చూసారు కదండి, దొండకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. దొండకాయ పెరుగు కూర తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలు తరిగి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పెరుగు కూర రెడీ.